తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూటగట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు కూడా ఆ పార్టీ నాయకుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. మధ్యలో కొంతకాలం టీడీపీకి అవకాశం ఇచ్చినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితులతో ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకే పార్టీలో కొనసాగుతున్న ప్రత్యర్థులతో తాండూరులో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది? గెలిచిన ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? తాండూరు పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1953కు పూర్వం ఇది నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా తెలంగాణలో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలో కొనసాగింది. 1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయటంతో ఇది రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. రాష్ట్ర విభజన తరువాత జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఇది వికారాబాద్ జిల్లాలోని కొనసాగుతోంది. తాండూరు ప్రాంతం వ్యవసాయ పరంగా కందులకు, పారిశ్రామిక పరంగా నాపరాళ్లకు ప్రసిద్ధి. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ్నుంచి విదేశాలకు నాపరాయి ఎగుమతి అవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న తాండూరు నియోజకవర్గాల పునర్విభజన తరువాత చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో భాగమైంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల్ ఉన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బుయ్యని మనోహర్ రెడ్డి ప్రస్తుతం తాండూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజకీయంగా తాండూరు నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మొత్తం 14 సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరక్క కాంగ్రెస్ పార్టీ 10 సార్లు జెండా ఎగరేసింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే ఇక్కడి మొదటి ఎమ్మెల్యే. 1962 నుంచి 1989 వరకు జరిగిన ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిన దాఖలాలు లేవు. 3 సార్లు టీడీపీ, 1 సారి టీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ 2 పార్టీల తరపున పోటీ చేసి గెలిచిన నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2018లో ఇక్కడి నుంచి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన ఆ తరువాత బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. అప్పటికే బీఆర్ఎస్లో కొనసాగుతున్న పట్నం మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి కుటుంబానికి మల్కాజ్గిరి స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ లభించింది. తాండూరు నుంచి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం మీద ఎమ్మెల్యే అయిన తరువాత పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు మనోహర్ రెడ్డి. గతంలో పరిగిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్గా విధులు నిర్వహించిన మనోహర్ రెడ్డి ఎన్నికలకు కేవలం 40 రోజుల ముందు పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అప్పటిదాకా తాండూరు టికెట్ ఆశించిన అతని సోదరుడు శ్రీనివాసరెడ్డి తీరా అధిష్టానం నిర్ణయం తన అన్నకు అనుకూలంగా ఉండటంతో ఆయన గెలుపు కోసం పనిచేశారు. స్థానికంగా శ్రీనివాసరెడ్డికి ఉన్న పలుకుబడి మనోహర్ రెడ్డికి కలిసి వచ్చింది. మరోవైపు అక్కడ్నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి తాండూరులో బలమైన క్యాడర్ ఉంది. అయితే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం మహేందర్ రెడ్డి క్యాడర్ పూర్తిగా మనోహర్ రెడ్డికి సహకరిస్తోంది. మన ఎమ్మెల్యే గారు తాండూరులో నిలబడడం, గెలవడం మనకు సంతోషంగా అనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఇంకా మాకు తాండూరులో కోటిపల్లి ప్రాజెక్ట్ కానీ, జుంటుపల్లి ప్రాజెక్ట్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపించారు. తాండూరుకు ఇంకా అభివృద్ధి చేయాలని విద్యాపరంగా కానీ
వైద్య పరంగా కానీ ఇంకా నర్సింగ్ కాలేజ్ ఉంది, ఒక భవనం కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే అభివృద్ధి తాండూరులో చాలా వేగంగా జరుగుతుందని నేను ఒక తాండూరు వాసిగా తాండూరు ప్రజల తరపు నుంచి నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఒకటొకటి చూస్తూ పోతున్నాము, సీఎం సార్ కూడా చేస్తూ పోతున్నాడు. తాండూరు లోపల కూడా మా ఎమ్మెల్యే మేము ఎంత చాలా ఆయన మాకు చేసిన పనులన్నీ, ఇంకా డ్రైనేజెస్, ఇక్కడ జరిగేటివన్నీ రోడ్ల ప్రమాదాలు, చాలా యాక్సిడెంట్ అయ్యేటివి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతులకు అందరికి సంబంధించింది కూడా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కూడా తెలుసుకొని ప్రతి మూమెంట్ కూడా ఆయన చెవిలో వేస్తే ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డి రూపంలో రాజకీయ ప్రమాదం మాత్రం పొంచి ఉంది. గత ఎన్నికల్లో అన్నీ తానై అన్న గెలుపు కోసం కష్టపడ్డ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అన్నతో విభేదించినప్పటికీ ఎందుకైనా మంచిదన్నట్లు తన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటున్నారు. అందుకనే ప్రత్యేక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు అన్నతమ్ముళ్ల చుట్టూ అనుచరులుగా తిరుగుతున్న వారిలో చాలా మంది నాయకులు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మనుషులే. ఆయన ప్రత్యక్షంగా బరిలోకి దిగితే ఈ సోదరులు రాజకీయ పరిస్థితి తలకిందులు అవుతుంది. ఆయన సహకరిస్తే మాత్రం రాజకీయాలు సాఫీగా సాగుతాయి. వచ్చే ఎన్నికల నాటికి తానే అభ్యర్థిగా ఉంటానని భావిస్తున్న శ్రీనివాసరెడ్డి ఇప్పటి నుంచి అన్న వర్గంతో కాకుండా వేరే వర్గాన్ని తయారు చేసుకోవటం అంతర్గత వర్గ పోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమ్ముని వర్గానికి ఉన్న అవినీతి మరకలు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారుతున్నాయి. మీరు ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది, తాండూరులో రోడ్లు బాగాలేవు, రోడ్లు వేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్కి వెళ్ళే ప్రాంతం రోడ్డు కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డప్పుడు ఎట్లున్నా అంతకైనా దిగజారిన పరిస్థితి రోడ్డు ఏర్పడింది. ఎవరికన్నా ఏమన్నా ఎమర్జెన్సీ అయితే హైదరాబాద్ తీసుకెళ్దామని అంటే మధ్యలో అయినంత వరకు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా మీరు ఈ రోడ్లు అభివృద్ధి చేసిన తర్వాత 6 గ్యారెంటీలు ఏదైతే ఒక మహిళలకు బస్సు మాత్రం ఫ్రీ చేసిండ్రు, అల్పస్వల్ప కొంతమందికి కరెంటు ఫ్రీ కొంతమందికి మాత్రమే ఇచ్చిండ్రు, ఆ గ్యాస్ పైసలు కూడా ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడకొచ్చింది అసలు క్లియర్గా అవగాహన లేదు. ఇవన్నీ అమలు చేసిన తర్వాత మీరు ప్రజలకు వెళ్తే బాగుంటుంది. దాదాపుగా చించోలి రోడ్డుకు వెళ్తే మాత్రం మనకు గుంతల్లో పడక తప్పదు. అట్లాంటి రోడ్ల పరిస్థితి ఉంది. ఒకవైపు మంచినీటి పరిస్థితి, తర్వాత రోడ్ల పరిస్థితి, తర్వాత విద్యుత్తు పరిస్థితి. అధికారులు మీద సరైన అజమాయిషీ లేక ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అధికారుల మీద అజమాయిషీని కొంచెం ఎక్కువ చేయాలి. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యేకు కలిసొచ్చిన అంశాలు: తమ్ముడు శ్రీనివాసరెడ్డికి ఉన్న పలుకుబడి, పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు సహకరించడం, అప్పటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై స్థానికుల్లో ఉన్న ఆగ్రహం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల పథకం, మనోహర్ రెడ్డికి ప్రతికూలంగా ఉన్న అంశాలు, తన గెలుపుకు సహకరించిన తమ్ముడు తలనొప్పిగా మారడం, వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థి అంటూ వేరుగా తిరగటం, సోదరుని అనుచరులకు అవినీతి మరకలు అంటుకోవటం, ఇప్పటికీ పట్నం మహేందర్ రెడ్డి వర్గమే బలంగా ఉండటం, ఆయన మళ్లీ పోటీకి సై అంటే అనుచరులంతా వెళ్లిపోయే పరిస్థితి.